మనుషులతో ఏ పెద్ద మనుషులతో మాట్లాడే నాకు సంబంధమే లేదు. నీ గురించి నాకు సంబంధం లేదు. ఒక్కడే ఉట్టిండు అనుకుంటా. ఇక ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన అర్థం చేసుకోవాలి కదా మీరు. సరే మాట ఇచ్చారు కానీ ఏమర్థం చేసుకోమంటావే? ఇంట్లో వీళ్ళు ఏమనుకున్నాడా? ఏమనుకున్నాడు వాడు? మళ్ళీ నిన్న కూడా నీకు ఎప్పుడైనా అమ్మ మరికి ఇది ముచ్చటది వాళ్ళకి మాట ఇచ్చిన వాళ్ళు అత్త అంటారని నాకు ఒక్క మాట చెప్పిండ వాడు. భయపడ్డాడు అత్తమ్మా. దేనికి నన్ను భయపడేది అంతా చేసిండ వాడు. అరే వాడు ఒక్క మాట చెప్పాలా దా ఇంట్లో? అప్పుడు మాకు మాట లవ్ చేసిన వదిలేయాలి అమ్మ. వదిలేరా వీళ్ళకే చెప్తాం. వచ్చిరనుకో ఆ దాంట్లోనే ఉండిపో. అరే ఆమె నన్ను నమ్ముకొని వాళ్ళ ఇంట్లో మాట్లాడిచ్చింది. అన్నే ఉండిపో. మా దగ్గర మాకు ఒక్కడే ఉంటిండు అనుకుంటావు. పెద్ద పెద్ద మాటలు నిన్ను నమ్ముకొని మేము మాట ఇచ్చినాం కాదురా. మరి అది ఎట్లా మరి? మీరు కూడా అర్థం చేసుకుంటారు. నా అన్నదమ్ముడు అట్లా మాట్లాడుతుంటే నాకు గుండెలు వాలిపోతున్నాయి. నేను రేపు ఏమని పోవాలి వాళ్ళ ఇంటికి? ఏ ముఖం పెట్టుకొని పోవాలి? ఊళ్ళో ఏమంటారా? అక్కడ ఏమంటారు? ఇక్కడ ఏమంటారు? బాగా విందు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎదురు చెప్పు. వాళ్ళు ఇదివరకే మన మీద కొంచెం కోపంగా ఉన్నారు వాళ్ళు. ఇష్టం ఇక అరే ఇష్టం మళ్ళీ అటు పోతాం. చక్కగా పో, దాని దగ్గరికే పో, దాని దగ్గరనే ఉండిపో. మేము పెట్టాం నీకు తిండి. మా మాట కాదన్నప్పుడు మాకు అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఆయనను కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఆయన ఏదో తెలిసి తెలియక ఇచ్చిండు ఆమెతో మాట ఇచ్చి చేసుకుంటానట. పాప ఆమె కూడా తల్లి లేదట, తండ్రి కూడా ఉన్నాడట. ఆయనకు నచ్చకుంటే ఎట్లా? ఇప్పుడు ఈమెను కాకుండా ఇంకోరినైనా కూడా చేసుకున్నా కూడా చెల్లె మీద ఏ రోజు కూడా నేను ఏం చేయాలి? ఇప్పుడు బాబు అట్లా మాట్లాడుతాడు, నా తమ్ముడు అట్లా మాట్లాడుతాడు. నాకు ఎంత బాధ అనిపిస్తాడు. నీకేం చెప్పాలి చెప్పు? నా తమ్ముడికి నా అన్నకు చేతిలో చేసి మరి నీ అన్న మాట ఇస్తాను అని చెప్పిన. నేను ఆ రోజు వాంగ నమ్మకం మీద మాటిచ్చే కాదు మామయ్య. అత్తమ్మ ఏమి ఇప్పుడు వాళ్ళని కాదంటలేదు. చిన్న బాబుకు బాబు అర్థమవుతాడు చెప్తాడు. ఇప్పుడు ఆ పిల్లగాడు ఇష్టపడ్డాడు. ఆయన ఇప్పుడు కాదంటే అమ్మాయిని మోసం చేసినట్టే అవుతుంది కదా. ఇప్పుడు మీ చిన్న ఎంత కోపంగా పోతాను చూడు. ఇక వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎంత కోపంగా ఉన్నా 4 రోజులు ఉంటది. వానికి చిన్న హాపుకు నా తమ్ముడు ఎంత బాధపడ్డాడు. పెద్ద బిడ్డనే అట్లా చేసే నా చిన్న బిడ్డ నాకు ఇంటికాడ ఉంటది అని అనుకున్నాడు. కానీ నేను కూడా కాదన్న. వాడికి ఎంత బాధ ఉన్నదో ఏందో వాడిని ఎట్లా ఓదారుకున్నాడు.